క్లాక్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ రీజనింగ్. సో మీకు చాలా ఈజీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక లైక్ కొట్టుకోండి, స్టార్ట్ చేసేద్దాం. లైక్ కొట్టిర్రా? ఎస్, స్టార్ట్ చేద్దాం. క్లాక్స్లో ఫస్ట్ మనకు టోటల్గా 12 పార్ట్స్ ఉంటాయి కదా. ఫస్ట్ పార్ట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక అవర్ హ్యాండ్ తీసుకోండి. అవర్ హ్యాండ్ ఇది గంట ఒక ముళ్ళు. అవర్ హ్యాండ్ అనేది 12 పైన ఉంది ఎగ్జాక్ట్గా. 12 నుంచి ఇలా వచ్చి 1 దగ్గరకు వచ్చింది అనుకోండి, ఇది ఒక 1 పార్ట్ అంటాం. ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, అట్లా మొత్తం 12 పార్ట్స్ ఉంటాయి. ఓకే, 12 పార్ట్స్. క్లియర్? సో 12 పార్ట్స్. సో ఈచ్ పార్ట్ మధ్యలో అది ఎంత డిగ్రీస్ యాంగిల్ వస్తుంది తెలుసా? 12 నుంచి 1కి రావడానికి 30 డిగ్రీ వస్తుంది. అదేవిధంగా 1 నుంచి 2 రావడానికి కూడా 30 డిగ్రీ తీసుకుంటుంది. అలా కంప్లీట్గా 12 పార్ట్స్ రావడానికి మొత్తం 360 డిగ్రీ అవుతుంది. 1 కంప్లీట్ యాంగిల్ 360 డిగ్రీస్ అంటే 1 పార్ట్కి ఎంత? 1 పార్ట్కు 30 డిగ్రీస్ అని అర్థం. క్లియర్? సో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడికి 1 పార్ట్ అంటే 1 అవర్ అని అర్థం కదా. 1 అవర్ అంటే 60 మినిట్స్. ఓకే, సో 60 మినిట్స్కి 30 డిగ్రీస్. 1 మినిట్కి ఎంత? 1 మినిట్కి బై 60 కదా, అంటే 1/2 డిగ్రీస్. అంటే 1 మినిట్కి హాఫ్ డిగ్రీ అనేది అవర్ హ్యాండ్ అనేది మూవ్ అవుతుంటుంది. క్లియర్? సో ఇక్కడ 1 మినిట్ ఈక్వల్ టు హాఫ్ డిగ్రీ అంటే దీన్ని దేని స్పీడ్? ఇది అవర్ హ్యాండ్ ఒక స్పీడ్, దాన్ని మనం స్పీడ్ ఆఫ్ అవర్ హ్యాండ్ అంటాం. అంటే ఇక్కడ ఏం చెప్పాను? అవర్ హ్యాండ్ అనేది 60 మినిట్స్కి 30 డిగ్రీస్ వెళ్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 12 పార్ట్స్ అంటే ఎన్ని అవర్స్? 12 అవర్స్ అంటే 1 డే. సో 12 అవర్స్కి 360 డిగ్రీస్ తిరిగితే 1 అవర్కి 30 డిగ్రీస్ అని చెప్పాను. ఇదే కదా 1 అవర్కి 30 డిగ్రీస్. 1 అవర్కి 30 డిగ్రీస్ అంటే 1 మినిట్కి ఎంత వచ్చింది మనకు? 1 మినిట్కి హాఫ్ డిగ్రీ కదా. అంటే వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ అవర్ హ్యాండ్ నౌ? స్పీడ్ ఆఫ్ అవర్ హ్యాండ్ ఎస్ ఈస్ నథింగ్ బట్ హాఫ్ డిగ్రీ పర్ మినిట్ అంటుంది దీన్ని. ఓకే, హాఫ్ డిగ్రీ పర్ మినిట్ స్పీడ్ ఆఫ్ అవర్ హ్యాండ్. ఓకే, క్లియర్? నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ మినిట్ హ్యాండ్. సో మినిట్ హ్యాండ్ ఇక్కడ 360 డిగ్రీస్ ఎప్పుడు కంప్లీట్ చేస్తుంది? మినిట్ హ్యాండ్ 60 మినిట్స్కే కదా. అంటే మినిట్ హ్యాండ్ ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిగా పెద్దగా ఉంటుంది. 12 కాడ ఉందనుకోండి, తిరిగి మళ్ళీ 12 కాడికి వస్తే అది 1 అవర్ కదా, అంతే కదా. సో 1 అవర్ అంటే సరే రాస్తాను. 1 అవర్ 360 డిగ్రీస్, 60 మినిట్స్. 1 అవర్ అంటే 60 మినిట్సే కదా, 360 డిగ్రీస్. సో అన్ని మినిట్స్లోనే తీసుకుంటున్నాను నేను. సో ఇక్కడ 1 మినిట్కి 360/60, ఇది క్యాన్సల్. 6 1 జా 6 6 జా 6 డిగ్రీస్. అంటే స్పీడ్ ఆఫ్ మినిట్ హ్యాండ్ అనేది ఇది స్పీడ్ ఆఫ్ అవర్ హ్యాండ్ HH. స్పీడ్ ఆఫ్ మినిట్ హ్యాండ్ ఈజ్ నథింగ్ బట్ 6 డిగ్రీస్ పర్ మినిట్. ఒక్క మినిట్కి 6 డిగ్రీస్ మూవ్ అవుతుందంట. అవర్ హ్యాండ్ ఓన్లీ హాఫ్ డిగ్రీ మూవ్ అవుతుంది, అంతే కదా. నెక్స్ట్ కమింగ్ టు స్పీడ్ ఆఫ్ సెకండ్ హ్యాండ్. సెకండ్స్ అంటే 1 కంప్లీట్ రౌండ్ వేస్తే 1 మినిట్ కదా. 60 సెకండ్స్ అయితే 1 మినిట్. అంటే 1 మినిట్కి 360 డిగ్రీస్ తిరుగుతుంది సెకండ్ హ్యాండ్. ఓకే, సో అంటే 1 మినిట్ అంటే 360 డిగ్రీస్. ఇక్కడ మనకు మినిట్స్లోనే కావాలి కాబట్టి సో 1 మినిట్కి 360 డిగ్రీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ ఆఫ్ సెకండ్ హ్యాండ్ ఏంది? ఇప్పుడు స్పీడ్ ఆఫ్ సెకండ్ హ్యాండ్ ఈజ్ నథింగ్ బట్ 360 డిగ్రీస్ పర్ మినిట్. ఇది దీని స్పీడ్. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. సార్ మాకు సెకండ్స్లో కావాలి అంటే 1 మినిట్ అంటే ఎన్ని సెకండ్స్? 60 సెకండ్స్ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. 1 సెకండ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ బై ఈ 60 అవుతుంది. అంటే 61 జా 66 అగైన్. సో స్పీడ్ ఆఫ్ సెకండ్ హ్యాండ్ ఇన్ సెకండ్స్ అంటే 6 డిగ్రీ పర్ సెకండ్. ఓకే, సో ఇక్కడ సిన్స్ మనం అన్ని మినిట్స్లో తీసుకున్నాం కాబట్టి ఇది కూడా మినిట్స్లో మనకు 360 డిగ్రీస్ పర్ మినిట్ వస్తుంది సెకండ్ హ్యాండ్. ఓకే, క్లియర్? నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ క్లాక్స్, రిలేటివ్ స్పీడ్ ఆఫ్ అవర్స్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్. సో అవర్స్ హ్యాండ్ అంటే ఇది కదా, ఇది అవర్స్ హ్యాండ్, ఇది మినిట్స్ హ్యాండ్.
సో రిలేటివ్ స్పీడ్ మనం తెలుసుకునే ముందు వీటి యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుంది, అవర్స్ హ్యాండ్ కూడా ఈ డైరెక్షన్లోనే రొటేట్ అవుతుంది, మినిట్స్ హ్యాండ్ కూడా ఈ డైరెక్షన్లోనే రొటేట్ అవుతుంది. మనకు ఫిజిక్స్లో రిలేటివ్ కాన్సెప్ట్ అయితే if two objects are moving in the same direction then their relative speed should be subtracted or difference of their relative speed should be taken. అర్థమైందా? సో ఇక్కడ రిలేటివ్ స్పీడ్ ఆఫ్ అవర్స్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ ఈస్ నథింగ్ బట్ డిఫరెన్స్ ఆఫ్ దేర్ స్పీడ్, అంటే స్పీడ్ ఆఫ్ అవర్స్ హ్యాండ్ స్పీడ్ ఆఫ్ మినిట్స్ హ్యాండ్ ఫస్ట్, ఎందుకంటే అది ఫాస్ట్గా తిరుగుతుంది కాబట్టి స్పీడ్ ఆఫ్ మినిట్స్ హ్యాండ్ మైనస్ స్పీడ్ ఆఫ్ అవర్స్ హ్యాండ్ పర్ మినిట్ తీసుకుందాం. పర్ మినిట్ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ మినిట్ హ్యాండ్ పర్ అవర్ 6 degrees per minute minus speed of hours hand half degree. Okay, is nothing but LCM is 2, so 12 degree minus 1 degree is equal to 11 degree by 2 is nothing but 5.5 degree. So this is relative speed of hour hand and minute hand is nothing but 5.5 degrees per minute. Is very important, direct question kuda adugutadu meeku. Okay, this is about relative concept, is nothing but difference of minutes hand speed and hours hand speed. Why difference? Both are moving in a same direction. Okay, this is about relative speed concept. Let us solve some questions. So questions chudandi, చాలా important questions. Model 1, if minute hand forms an angle of 240 degrees then what is the angle formed by our hand in same time అంటున్నాడు. మినిట్స్ హ్యాండ్ అనేది 240 degrees చేసిందంట, 240 degrees చేసిందంట. ఎంత టైమో ఇవ్వలేదు మనకు, బట్ సేమ్ టైంలో అవర్ హ్యాండ్ ఎంత యాంగిల్ చేస్తుంది అని అడుగుతున్నాడు కదా. సో సింపుల్గా నేను ఇక్కడ మనకు టైం ఇవ్వలేదు కాబట్టి 1 minute, సో జనరల్గా 1 minute మినిట్ హ్యాండ్ ఎంత చేస్తుంది, 6 degrees మనం నేర్చుకున్నాం కదా. 1 minute 6 degrees యాంగిల్ చేస్తుంది, బట్ ఇక్కడ 240 degrees ఉంది. 240 degrees చేసిందంట, ఎంత టైంలో చేసి ఉంటుంది అంటే డివైడ్ బై 60 కదా సింపుల్గా. 1 minute 6 degree, 240కి డివైడ్ బై 6 చేయండి, 6 1 6 40 అంటే 40 minutesలో మినిట్ హ్యాండ్ 240 degrees చేసింది. అవర్ హ్యాండ్ ఎంత చేస్తుంది, అవర్ హ్యాండ్ ఫస్ట్ 1 minuteకి ఎంత, 1 minuteకి ½ degree చేస్తుంది, బట్ 40 minutesకి సేమ్ టైం అన్నాడు కదా. 40 minutesకి 40 × 1/2 అంతే కదా, సింపుల్. 2 1 220. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ద అవర్ హ్యాండ్ ఫార్మ్స్ అన్ యాంగిల్ ఆఫ్ 18 degrees దెన్ వాట్ ఈస్ ద యాంగిల్ ఫార్మ్డ్ బై మినిట్స్ హ్యాండ్ ఇన్ ద సేమ్ టైం అంటున్నాడు. సేమ్ కాన్సెప్ట్ బట్ రివర్స్. అవర్ హ్యాండ్ అనేది 1 నిమిషానికి 1 minuteకి ½ degree చేస్తుంది, కానీ అక్కడ 18 degrees చేసిందంట. 18 degrees చేసింది. హౌ మచ్ టైం, డివైడ్ బై హాఫ్. ఇది పైకి వెళ్తే మల్టిప్లై అవుతుంది, 18 2 36 degrees. క్లియర్? 36 degrees అనేది 36 minutes, 36 minutesలో 18 degrees చేసిందంట అవర్ హ్యాండ్. ఈ 36 minutesలో మినిట్స్ హ్యాండ్ ఎన్ని డిగ్రీస్ చేసింది? మినిట్స్ హ్యాండ్ 1 minuteకి 6 degrees, బట్ 36 minutesకి హౌ మచ్, 36 × 6 216 degrees. క్లియర్, సింపుల్ కాన్సెప్ట్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్ 2 మెథడ్స్లో సాల్వ్ చేయొచ్చు. క్లియర్గా చెప్తాను. ఇంతవరకు ఎవరైనా లైక్ కొట్టని వాళ్ళు ఉంటే లైక్ కొట్టండి ప్లీజ్. ఒక్కసారి చూడండి. ఇన్ 15 minutes ద మినిట్ హ్యాండ్ గెయిన్స్ ఓవర్ ద అవర్ హ్యాండ్ బై అంటున్నాడు. అంటే అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ సేమ్ టైంలో స్టార్ట్ అయి ఉండొచ్చు. సో 15 minutes అయిన తర్వాత అవర్ హ్యాండ్ స్లోగా మూవ్ అవుతుంది కాబట్టి మినిట్ హ్యాండ్ ఎంత డిగ్రీస్ ఎక్కువ మూవ్ అయింది అవర్ హ్యాండ్ కంటే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఏమంటారు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఫస్ట్ అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ ఇక్కడనే ఉన్నాయి. 15 minutes అంటే మినిట్ హ్యాండ్ ఇక్కడ వస్తుంది, అవర్ హ్యాండ్ ఇక్కడ ఉంటుంది. సో ఎంత ఎక్కువగా అది మూవ్ అయింది, ఎంత ఎక్కువగా మినిట్ హ్యాండ్ మూవ్ అయింది అది మనం ఫైండ్ చేయాలి ఇప్పుడు. సో సింపుల్గా ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే రెండు సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి కాబట్టి రిలేటివ్ కాన్సెప్ట్ మెథడ్ ఫాలో అవ్వాలి ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, ఒక్కసారి చూడండి. ఫస్ట్ మినిట్ హ్యాండ్ అన్నాడు కాబట్టి 1 minuteలో
మినిట్ హ్యాండ్ ఎంత స్పీడ్ ఎన్ని డిగ్రీస్ కవర్ చేస్తుంది 6 డిగ్రీస్. బట్ 15 మినిట్స్లో 15 ఇంటూ 6 90. సో 90 డిగ్రీస్ అనేది మినిట్స్ హ్యాండ్ ట్రావెల్ చేసింది 15 మినిట్స్లో. కమింగ్ టు అవర్ హ్యాండ్ టైం ఏంటి, 1 మినిట్లో హాఫ్ డిగ్రీ కవర్ చేస్తుంది. 15 మినిట్స్లో 15 ఇంటూ హాఫ్ ఇస్ నథింగ్ బట్ 7.5 డిగ్రీస్. ఇప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏంటి, రిలేటివ్ స్పీడ్ ఇస్ నథింగ్ బట్ మినిట్స్ హ్యాండ్ డిగ్రీస్ స్పీడ్, మినిట్స్ హ్యాండ్ స్పీడ్ మైనస్ ఇది కదా 7.5 కదా. సో 90 మైనస్ 7.5 ఎంత వస్తుంది మనకు, 82.5 డిగ్రీస్. సో విచ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో 82.5 డిగ్రీస్ మోర్ ట్రావెల్ చేసింది అవర్ హ్యాండ్స్ కంటే మినిట్స్ హ్యాండ్. ఇది మనకు కాన్సెప్ట్. సెకండ్ మెథడ్ ఎలా సాల్వ్ చేయాలి అంటే సింపుల్గా, ఫస్ట్ ఇక్కడ మీరు చూడండి 1 మినిట్కి 6 డిగ్రీస్ బై మినిట్ హ్యాండ్, ఓకే, మైనస్ వాట్ ఇస్ ద రిలేటివ్ స్పీడ్ వీ హ్యావ్ టు ఫైండ్. 1 మినిట్కి హాఫ్ డిగ్రీ ఏంది అవర్స్ హ్యాండ్, వాట్ ఇస్ ద రిలేటివ్ స్పీడ్ ఇక్కడ 11/2 ఇస్ నథింగ్ బట్ 5.5 డిగ్రీస్, ఓకే. బట్ ఇది 1 మినిట్కే, ఈ స్పీడ్ అనేది 1 మినిట్కే. బట్ ఆ క్వశ్చన్లో ఎంత ఇస్తున్నాడు 15 మినిట్స్, అంటే 5.5 డిగ్రీస్ ఇంటూ 15, అంతే సింపుల్ 82.5 వస్తుంది. సెకండ్ మెథడ్ ఇది, ఇలానే సాల్వ్ చేసుకోవచ్చు, ఇలానే సాల్వ్ చేసుకోవచ్చు. ఇది మళ్ళీ ఒకసారి చెప్తా వినండి. 1 మినిట్ హ్యాండ్ కవర్ చేసే డిగ్రీస్ 6 డిగ్రీస్, 1 మినిట్కి అవర్ హ్యాండ్ రెండు మైనస్ చేస్తే రిలేటివ్ స్పీడ్ అన్నాను కదా 11/2 వచ్చింది ప్రీవియస్గా మనకు 5.5 డిగ్రీస్. ఇది 1 మినిట్కు, కానీ 15 మినిట్స్కి అడుగుతున్నాడు కాబట్టి రిలేటివ్ స్పీడ్ 15 ఇంటూ 5.5 82.5. సో ఇది రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్, ఈ విధంగా అప్లై చేయాలి ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే. క్లియర్? ఎస్. క్లాక్స్ చాప్టర్లో మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్ ఎన్ని టైమ్స్ కోయిన్సైడ్ అవుతాయి, ఎన్ని టైమ్స్ ఆపోజిట్ ఉంటాయి, ఎన్ని టైమ్స్ రైట్ యాంగిల్గా ఉంటాయి, ఎన్ని టైమ్స్ స్ట్రైట్ లైన్స్ ఉంటాయి, ఈ టేబుల్ ఒక్కసారి చూడండి. కోయిన్సైడ్ అంటే 0 డిగ్రీస్ ఉండాలి వాటి మధ్యలో, ఒకదానిపైన ఒకటి ఉన్న కోయిన్సిడెంట్. 1 అవర్లో 1 టైం కోయిన్సైడ్ అవుతాయి, 12 అవర్స్లో 11 టైమ్స్ అవుతాయి, 24 అవర్స్లో 22 టైమ్స్ అవుతాయి. అదేవిధంగా ఆపోజిట్గా ఎప్పుడు ఉంటాయి 180 డిగ్రీస్, 1 అవర్లో 1 టైం, 12 అవర్స్లో 11 టైమ్స్, 24 అవర్స్లో 22 టైమ్స్. సో వీటితో కూడా అలానే చూసుకోండి మీరు క్లియర్గా. సో ఈ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ టైమ్స్ డస్ ద మినిట్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్ కోయిన్సైడ్ విత్ ఈచ్ అదర్ ఇన్ 12 అవర్స్ అంటున్నాడు. 12 అవర్స్లో ఎన్ని టైమ్స్ కోయిన్సైడ్ అవుతాయి, 11 టైమ్స్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో క్లాక్స్ పార్ట్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు పార్ట్ 2 కావాలి అంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. మీరు ఎంతమంది నా టీచింగ్ ఇష్టపడి పార్ట్ 2 కావాలనుకుంటున్నారో దాన్ని బేస్ చేసుకొని పార్ట్ 2 అయితే రికార్డ్ చేసి అమ్మడే అప్లోడ్ చేస్తాను. సో చూసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు పార్ట్ 1 జస్ట్ 1 సెకండ్ టైం పడుతుంది, కామెంట్ చేయండి. అండ్ లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్.